మర్రెల్లి అనిల్ యొక్క చనిపోవడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. ఎందుకంటే పార్టీకి యాక్టివ్గా ఉంటూ పార్టీ పనులలో కూడా నిమగ్నమై ముందుకెళ్ళినటువంటి ఈ యొక్క సంబంధించిన అనిల్ కూడా అందరితో కలుపుకొలుపుగా ఉండేవాడు. ఈ యొక్క చనిపోవడాన్ని కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి డీసీసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ విషయాన్ని? కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే కుటుంబ సభ్యుడు చనిపోయిన విధంగానే ఫీల్ అవుతూ మేము, ఎందుకంటే మర్రెల్లి అనిల్ దళిత నాయకుడు, గ్రామాల్లో కూడా మంచి అంబేద్కర్ భావాలను యువకుల్లో పొందించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసానికి కృషి చేసిన వ్యక్తి. ఈ 10 సంవత్సరాల కాలంలో మాతో పాటు మమేకమై పనిచేసి ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసినాడు. అనిల్ నిన్న గాంధీ భవన్ మీటింగ్కి వచ్చి నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే నిజంగా కూడా ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ అని చెప్పినారు. ఇక్కడ మా పార్టీ శ్రేణుల తర్వాత మాకు సమాచారం ఇచ్చిందంటే యాక్సిడెంట్ అయిందన్న, చనిపోయినగానే నేను నాతో పాటు మా సోదరులు రాజిరెడ్డి గారు ఉటావుటిన రావడం జరిగింది. ఎందుకంటే మేము యాక్సిడెంట్ అయినా ఎవరు యాక్సిడెంట్ అయినా వస్తాం, కానీ మరీ కాంగ్రెస్ కార్యకర్తలు యాక్సిడెంట్ అయినప్పుడు మేము కూడా అట్లా ఉండదు, చనిపోయిండని చెప్పినప్పుడు చాలా బాధేసింది. ఉటావుటిన రావడం జరిగింది. వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే అక్కడ చాలామంది స్థానిక నాయకులు కానీ అక్కడ గుమికుండలు కానీ చెప్పే విధానం బట్టి చూస్తుంటే ఇది హత్యగా ఉంది, ఇది తర్వాత యాక్సిడెంట్ కాలేదని చెప్పి నిరదకు వచ్చి వెంటనే ఎస్పీ గారికి చేసినప్పుడు, డిఎస్పీ సిఐకి వాళ్ళకి చెప్పినప్పుడు ఇమీడియట్గా ఒక 5 నిమిషాల్లోనే అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఇలాంటి వారి పట్ల కఠినంగా వివరిస్తుంది. మర్రెల్లి అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఎంతవరకైనా న్యాయ పోరాటమైనా చేస్తాం. దీని వెనుక ఎంత పెద్ద మనుషులున్నా చట్టం తన పని తను చేసుకోబోతుంది. చట్టం దృష్టిలో వాడు ఏవడన్నా ఉండిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ప్రోత్సహించదు. చేసిన వాళ్ళకు కఠినంగా చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలని చెప్పి పెద్దలు దామోదర్ రాజనరసింహ జిల్లా మంత్రి వారు కూడా జిల్లా ఎస్పీ గారికి ఆదేశించండి, సమగ్ర విచారణ జరిపించి ఇప్పుడు కూడా పోరానిక్స్ నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి కూడా వస్తున్నారు కనుక అన్ని విధాలుల్లో శాస్త్రీయంగా విశ్లేషించి జిల్లా పోలీస్ కానీ డాక్టర్ల ద్వారా అన్నీ తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని చెప్తూ, ఈ ఎంత బాధాకరమైన సంఘటన అయినా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరణం. ఇట్లాంటి మెదక్ జిల్లాలోనే ఇప్పటివరకు తర్వాత ఇట్లాంటి సంఘటన జరగలే, కానీ దురదృష్టవత్తు ఈ సంఘటన అనేది చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి పేదింటి బిడ్డ ఈరోజు అన్ని వర్గాల కోసానికి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలు ఎదుగుతూ వారు ఎస్సీ నాయకునిగా నిన్ననే వాళ్ళకి తర్వాత వారు కూడా తర్వాత వచ్చే రాబోయే స్థానిక ఎలక్షన్లో పోటీ చేయమన్న ఉత్సవంతో మండలంలో కానీ తాలూకులో కానీ తనకంటూ గుర్తింపు తెచ్చుకొని మా నుంచి దూరమైనందుకు తీవ్రంగా వాళ్ళ కుటుంబానికి వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కఠినంగా చెప్తున్నాం, వీలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేయడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నాం. ఎవరు ఏమైనా సరే, ఎంత కష్టాలు ఉన్నా సరే, నాతో పాటు రాజిరెడ్డి గారు కానీ ఇంకా రవీంద్రెడ్డి గారు ఇంకెవరిని అందరం కూడా తాలూకా పరిధిలో ఉన్న అందరం కూడా వారికి అండగా ఉంటామని గుర్తు చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించిన సమస్యలు ఏంటో తెలుస్తుంది అంటే ఏం సమాచారం ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే నిన్న యాక్సిడెంట్ అయిన తర్వాత రాత్రి మరి ఆయన సన్నిహితులు వీళ్ళ ద్వారా సమాచారం సేకరించినాము. ప్రాథమికంగా అయితే మరి ఆ లావాదేవీల్లో మరి అట్లాంటి వ్యవహారానికి సంబంధించి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. రాత్రి నుంచే ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మేము అనుక్షణం మేము వాళ్ళతో టచ్లో ఉన్నాం. మరి అక్కడ జరిగిన సంఘటనను కూడా కంప్లీట్గా మరి ఆ ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో పొద్దున కూడా ఎస్పీ గారు మాట్లాడడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఎలాంటి వారైనా మరి వారికి మరి పట్టుకునే అవకాశం త్వరలోనే ఉన్నదని నాకు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంతర్గతంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మీతో చెప్పుకుంటారు, గతంలో అనిల్ అందరితో కలిసిమెలిసి ఉండేవారు. అంటే కార్యకర్తలు ఏం చెప్తున్నారు సార్ మీతో? రాజకీయంగా ప్లస్ వ్యక్తిగతంగా నాకు అనిల్ అత్యంత ఆప్తుడు. చాలామందికి, ఎంతోమందికి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళినా ప్లస్ ప్రజా సమస్యల మీద ఆయన స్పందించే విధానం చాలా అద్భుతంగా ఉండే. ఎందుకంటే రాజకీయ లక్షణాలు పుణికిపుచ్చుకున్నవాడు, అభ్యుదయవాది, సమసమాజ నిర్మాణంలో మరి ఆయన వంతు పాత్రను నిర్మించును. ఒక దళిత ఉద్యమం నుంచి పేదలు, దళితులందరూ కూడా ముందుకు సాగాలి, ఈరోజు అందరు అభివృద్ధి పథంలో రావాలని
కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి అలాంటి వారికి న్యాయం చేస్తానే ఆలోచనతో ఉన్నవాడు. మాతోనైతే చాలా సన్నిహితంగా, ప్రేమగా, ఆప్యాయతగా మరి మేమైతే ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి మరి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పినా చాలా చురుకుగా పాల్గొనేవాడు. మరి చాలా విజయవంతం చేసేవాడు. ఆయన లోటు ఈరోజు కొల్చారం మండలంకే కాదు, ఆయనకు దాదాపుగా నియోజకవర్గంలో ప్రతి మండలంలోని ప్రతి నాయకునితో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. పార్టీ పరంగానైతే వ్యక్తిగతంగా ఇది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. యావత్ కాంగ్రెస్ మరి క్యాడర్ అంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మీరు చూస్తున్నారు, రాత్రి నుంచి కూడా మొత్తం క్యాడర్ అంతా కూడా ఇక్కడనే ఉన్నది. ఇది వ్యక్తిగతంగా నాకు, పార్టీకి, జిల్లా కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టమని భావిస్తున్నాను. మరెల్లి అనిల్కి సంబంధించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఎటువంటి యొక్క దుండగులను కూడా శిక్షించడానికి వెనకడు వేయకుండా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన చనిపోయిందని కూడా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మరెల్లి అనిల్ అందరితో కలుపుకోలుగా ఉంటూ ముందుకెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఆత్మశాంతి చేకూరాలి. ఎందుకంటే ఎవరిని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఖచ్చితంగా నిందితులను శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని చెప్పి సంబంధించిన డీసీసీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్తో పాటు అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జు ఆవుల రాజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నిలవడితో మహేష్, ఆర్టీవీ, మెదక్ జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.